ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ రోజుల్లో. సో, దేన్నన్నా ఆపుదాము అనుకోని పూర్తిగా గనక మీరిట్లా బలవంతంగా ఏదన్నా ఎరాడికేట్ చేస్తే అది డబుల్ సేల్స్ అవుతాయి. సో, దాన్ని లీగలైజ్ జేయాలి. గ్యామ్లింగ్ అనేది లీగలైజ్ చేసుకొని దానికి ఒక సర్టిఫైడ్ గేమింగు, రెస్పాన్సిబుల్ గేమింగు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫారిన్ వెబ్‌సైట్స్ చాలా ఉన్నాయి. ఫారిన్ వెబ్‌సైట్స్‌లో ఏందంటే ఎవడైనా ఒక వ్యక్తి, ఒక సిటిజన్ గేమింగ్ ఆడేటప్పుడు వాడికంటూ ఒక లిమిట్ ఉంటుంది. లేదా గేమింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ గేమింగ్ ప్యాటర్న్స్‌లో ఏందంటే ఇష్టం వచ్చినట్టుగా వాడు బెట్టింగ్ పెడుతున్నా, ఆ అల్గోరిథం ఏం చేస్తదంటే ఇన్‌స్టంట్‌గా ఆడి అకౌంట్‌ని బ్లాక్ చేసేసి, వాడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు వేస్తున్నా, డిపాజిట్ చేస్తున్నా, ఇష్టం వచ్చినట్టు డబ్బులు పోగొట్టుకుంటున్నా, ఆ అల్గోరిథం ఇమ్మీడియేట్‌గా వాడి అకౌంట్‌ని బ్లాక్ చేసి వాడికి ఒక మెసేజ్ వస్తుందన్నమాట మెయిల్‌లో. మీరు గెలుచుకున్న డబ్బులు సేఫ్‌గా ఉన్నాయి. ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న గ్యామ్లింగ్ అడిక్షన్ సెంటర్‌కి వెళ్ళండి. ఆ గ్యామ్లింగ్ ఎడిక్షన్ సెంటర్‌లో మీరు ఈ 40 డేసో, 25 డేసో ఉండాలి. ఉన్న తర్వాత అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ యొక్క సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేస్తే మీ డబ్బులు రిలీజ్ చేస్తాం అని చెప్పిద్ది. ఆ డబ్బులు రిలీజ్ చేశాక ఆడి జీవితంలో ఇంకా గేమింగ్ ఆడటానికి పనికిరాడు. మొత్తం అన్ని సర్టిఫైడ్ గేమింగ్ వెబ్‌సైట్స్ వాడిని బ్యాన్ చేసేస్తాయి. సో, అది రెస్పాన్సిబుల్ గేమింగ్. అదొక ప్రాపర్ ప్రొసీజర్ గేమ్ ఆడటానికి గాని, ఇంకోటి గాని, ఇంకోటి కాలక్షేపానికి ఆడుకున్నా అది ఒక ప్రాపర్ ప్రొసీజర్. ఈ ఇల్లీగల్ క్యాసినోస్ ఒక లిమిట్ ఉండదు. 1,00,00,000 కొట్టినా, 2,00,00,000 కొట్టినా ఈ థర్డ్ పార్టీ పేమెంట్ గేట్‌వేస్. ఇప్పుడు మీకైనా సరే మీరు ఈ రోజు గ్యామ్లింగ్ వెబ్‌సైట్ పెట్టాలంటే గనక రూ. 40,00,000 చేత్తో పట్టుకుంటే డైరెక్ట్‌గా దుబాయ్ ఎళ్లి 1 వీక్ మీరక్కడ గనక ఉంటే అక్కడ ఒక రూ. 5,00,000 పే చేస్తే గేట్‌వే ఇచ్చేస్తారు. మీ పేరున ఒక కంపెనీ ఓపెన్ చేస్తారు. గేట్ వేస్తారు. ఆ దొంగ గేట్‌వే పెట్టుకొని ఏదో పేరు పెట్టుకొని ప్రొవైడర్ అంటే ఆ గేమ్స్‌ని రిలే తీసుకొని ఇంత కమిషన్ బేసిస్ మీద మీరు కూడా పెట్టేసేయొచ్చు. ఇలాంటి కొన్ని లక్షల వెబ్‌సైట్‌లు పాపప్ అయితాయి. లక్షల సబ్ డొమైన్‌లతో కోట్ల బ్లింక్ ఆఫ్ అనే కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికే ఆ యొక్క క్యాసినో వెబ్‌సైట్ మీరు బ్లాక్ చేసింది ఒకటి బ్లాక్ చేస్తే ఇంకో దాని సబ్ డొమైన్‌తో అప్ అయిపోతుంది. ఎలా ఆపగలుగుతారు ఈటిల్ని? అంటే మరి ఇప్పుడు ఇండియాలో ప్రతీదీ ఇల్లీగలే. బిట్‌కాయిన్‌తో సహా గేమింగ్ కానీ, ఇటు యాప్స్ గాని, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గాని, లోన్ యాప్స్ కూడా చాలా మొత్తం ఇల్లీగలే. కానీ ఇల్లీగల్‌గా ఇన్ని బయటకొస్తున్నప్పుడు గవర్నమెంట్ అసలు ఏ ఏ అంటే యాక్షన్ తీసుకోవట్లేదు. ఈవెన్ కొన్నింటికైతే డైరెక్ట్ పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్‌లు గాని, ఇటు టాలీవుడ్ స్టార్‌లు గాని హ్యాపీగా వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. మరి ఏ యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటారు? అదే గదండీ. ఇప్పుడు అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి మనం తీసుకుంటే గనక అదే వీళ్ళు క్లాసిఫికేషన్ చేసుకున్నారా లేదో తెలీదు. ఇప్పుడు ఈ యొక్క యుద్ధం. ఆ క్లాసిఫికేషన్ మీరు టోటల్ బెట్టింగ్ గురించయితే ఫస్ట్ అరెస్టులు స్టార్ట్ చేయాల్సింది ఇప్పుడు 'దగ్గుబాటి రానా' గారు గాని, 'ప్రకాష్ రాజ్' గారు గాని 'రమ్మీ జంగి'లో ఏదో సంథింగ్ అయి చేశారు. అయి ఆల్రెడీ యూట్యూబ్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. మన 'విజయ్ దేవరకొండ' గారు చేశారు. అట్లానే 'సోనీ సూద్' ఆయన మెయిన్ చేపలన్నీ అలా ఉన్నాయి. సో, వాళ్ళు చానా ఈ అడ్వర్టైజింగ్ అనేది చేశారు. ఏది ప్రమోషన్స్ ఇవన్నీ చేశారు. అరెస్టులు వాళ్ళతోనే స్టార్ట్ చేయాలి. చెప్తున్నాను గదా! ఈ చిల్లరతో, ఈ చిన్నోళ్ళతో పెట్టుకొని ఏం లాభం చెప్పండి. పెద్దోళ్ళని చేయండి. చెప్తున్నా టోటల్ స్పెక్ట్రమ్ అరెస్టులు చేయాలంటే టోటల్ స్పెక్ట్రమ్‌లో ఉన్న అందరిని కూడా అరెస్ట్ చేయాలి. రెండోది ఈ యొక్క నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు గ్యామ్లింగ్ అనేది ఈ రోజు పుట్టుకొచ్చింది కాదండి. మీరు మన మహాభారత యుద్ధం జరిగింది దేనివల్ల అంటే ఆ యొక్క గ్యామ్లింగ్ వల్లే. గ్యామ్లింగ్ అనే దానికంటే గ్యామ్లింగ్‌లో జరిగిన మోసం వల్ల శకుని తన ఆ యొక్క ఏవైతే డైస్ ఉన్నాయో, ఆ వెన్నెముకతో చేసిన డైస్‌తో మ్యానిపులేట్ చేసి, ఆ మ్యానిపులేషన్ గేమ్ వల్లే చివరాఖరికి అది యుద్ధానికి దారి తీసింది. పల్నాటి యుద్ధం తీసుకున్నా సరే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మన హిస్టరీకిల్లోకెళ్తే గనక, ఆ కత్తికి పూసిన విషం వల్లే జరిగింది. సో, ఈ యొక్క మ్యానిపులేటెడ్ గేమ్స్, డైరెక్ట్ అల్గారిథం టార్గెట్ చేసే గేమ్స్ అన్నీ కూడా ఈరోజు మార్కెట్‌లోకి వచ్చేసి జనం నుంచి డబ్బులు బ యూ నో కొట్టేస్తా ఉన్నారు. సో, ఇయన్నీ ఎరాడికేట్ చేయలేము. 100% చేయలేము. ఈరోజు బ్యాన్ అనుకున్న అని చెప్పినంత మాత్రం బ్యాన్ అవ్వదు. ఆడొద్దు అన్నంత మాత్రాన ఆడకుండా ఉండి ఎవడో కూడా ఆడుతానే ఉంటాడు. పూర్తిగా ఇది ఎరాడికేట్ చేయాలంటే గనక లీగలైజ్డ్ గేమింగ్ స్టార్ట్ అవ్వాలి. గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ యొక్క మన ఇయి ఉన్నాయి గదా! మన క్లబ్స్. క్లబ్స్ అవి క్లోజ్ చేశారు. ఆ క్లబ్స్ ఓపెన్ చేసుకొని గవర్నమెంట్‌కి రెవెన్యూ వచ్చిద్ది. క్లబ్స్‌లో ఎలా ఉంటుందంటే ఎవడైనా చీటింగ్ చేస్తుంటే ఆ క్లబ్ నుంచి వాడిని బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఆ వీళ్ళందరూ దొంగాట ఆడటం స్టార్ట్ చేశారు. మార్కెట్‌లో దొంగ కార్డులున్నాయి. సెన్సార్ కార్డ్స్ ఉన్నాయి. ఆహ్, సె సెన్సార్‌తో వర్క్ చేసే రోలెట్ టేబుల్స్ ఉన్నాయి. వీటిలతో జనాన్ని మోసం చేస్తూ కూర్చున్నారు. సో, లీగలైజేషన్ చేసినప్పుడు ఏమవుద్దనంటే రెస్పాన్సిబుల్ గేమింగ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ గేమింగ్స్ స్టార్ట్ చేస్తే ఏమవుద్దనంటే వ క్లియర్‌గా ఆడేవాడు ఎవడు? వాడి స్తోమత ఏంటి? వాడిని ఎప్పుడు బ్లాక్ చేయాలి? ఏంటి? ఎవ్రీథింగ్ ఒక కంట్రోల్ అనేది ఉంటది. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్‌కి కూడా టాక్స్ రూపంలో వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, సార్ ఇప్పుడు మనం ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ గురించయితే మాట్లాడుతున్నాం. కానీ దీనివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు. సో, మినిమమ్ అవగాహన లేకుండానో మీరన్నట్టుగా ఇలాంటి క్లబ్స్ పెడితే గాని వీళ్ళకి ఒక రకమైన అవగాహన రాదేమో. కానీ ఇంకా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే బెటర్ అంటారు? క్లబ్స్ కాదండి. వేరే రిఫార్మ్స్ ఏమి ఉండవు వీటిలికి. ఇప్పుడు మద్యపాన నిషేధం ఉంది. ఆ రోజున పూర్తిగా ఎరాడికేషన్ గాకుండా స్లైట్‌గా ఏం చేయలేరు. దాన్నేం జేశారు?
వైన్ షాప్స్ ఓపెన్ చేశారు. చేసిన తర్వాత 18 సంవత్సరాలకు మించి ఏదో సంథింగ్ 19 ఇయర్స్ వీళ్ళు వాళ్ళకి ప్రొవైడ్ చేయము. సేమ్ అలానే ఉంటాయి. అప్రూవ్డ్ గేమింగ్ వచ్చినప్పుడు ఏమవుద్దనంటే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. ఏంటి ఓన్లీ టాక్స్ పేయర్సే దానిలో ఆడుకోవచ్చు. ఆధార్ పంచింగ్ ఉంటది. వాడి బ్యాక్‌గ్రౌండ్ ఆటోమేటిక్‌గా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం ఒక సిటిజన్ డీటెయిల్ ఒకడు ఆడుతున్నాడంటే పలానా, పలానా కేవైసీ సబ్మిట్ చేయండి అన్నప్పుడు వాడు సబ్మిట్ చేస్తాడు. అంటే గవర్నమెంట్ ఆపరేటెడ్ నేను చెప్తున్నా. ఒక లాటరీ సిస్టమ్ ఉంది. రూపాయితో అయిపోయిద్ది. ఓ రూపాయి పెట్టి వాడు లాటరీ తీసుకుంటాడు. వా వాడికున్న గ్యామ్లింగ్ పిచ్చ దాని మీద పోద్ది. నేను చెప్తున్నాను పూర్తిగా ఎరాడికేషన్ అవ్వదండి. సో, అప్రూవ్డ్ గేమింగ్‌లో కూడా ఏంటంటే ఒక 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 స్ట్రక్చర్‌లో ఏందంటే ఏం జరుగుతుంది అని ఒక ఐడియా ఉంటది. వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడా? పోగొట్టుకుంటున్నాడా? ఇంకోసారి ఆడిని గేమింగ్ ఆడనీయకుండా బ్లాక్ చేయటం. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా ఇల్లీగల్ క్యాసినోస్ ఏవైతే ఉన్నాయో ఆ రన్నింగ్ కాస్ట్‌లు పెరిగిపోతాయి ఆళ్ళకి. పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఒకదానెమ్మట ఒకటి, ఒకదానెమ్మట ఒకటి అది ఆల్రెడీ క్లోజ్ చేసుకుంటారు. సో సార్ మీరు ఇందాక అన్నారు. వీళ్ళు ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు మాత్రమే అంటే వాళ్ళకి బాధ్యత ఉండదా అని మాత్రం నా క్వెషన్ సార్. అంటే ఎందుకంటే వీళ్ళని మిలియన్స్‌లో అంటే ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళకున్న బాధ్యత ఏంటిది? అంటే ఇప్పుడు మీరు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్‌గా చెప్తున్నారు. అంటే ఇన్సిస్ట్ చేయకపోవచ్చు. కానీ మీరు చేస్తే నేను ఇంత సంపాదించాను. మీరు చేస్తే మీరు ఇంత సంపాదిస్తారు అని చెప్పేసరికి ఒక ఆశ పుడుతుంది కదా సార్. అవును. అది 100% రాంగ్. దాన్నైతే అగ్రీడే. నేను అంటుందేంటి, వీళ్ళు చేసింది తప్పే. 100కి 100% తప్పు. చాలా పెద్ద తప్పు. ఎందుకనంటే ఒక యూట్యూబర్‌గా, ఒక సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా వాళ్ళు అవేర్‌నెస్ అనేది చేయాలి. లేదంటే ఇది ఆడితే గనక మీరు మీరిట్లా లాస్ అయిపోతారు. ఒక ఒక రకమైన డేంజరస్ సిట్యుయేషన్‌లోకి ఎళ్తారనేది వాళ్ళు చెప్పాల్సింది పోయి, ఇల్లీగల్ కాసినోస్‌ని వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది అది చాలా అంటే చాలా హీనస్ క్రైమ్ అది. బట్ అట్ ద సేమ్ టైమ్ దాన్ని పక్కన పెట్టి, దాని మీద ఫైట్ చేసేవాళ్ళేందంటే, డైరెక్ట్‌గా ఫైట్ చేసినప్పుడు నేను చెప్తున్నా టోటల్ స్పెక్ట్రమ్‌లో ఉన్న అందరిని అరెస్ట్ చేయాలి. డెవలపర్ ఎవడు? దాని ప్లాట్‌ఫార్మ్ ఎవడు రన్ చేస్తున్నాడు? డెవలపర్ ఎవడు? దాని ఎనకున్నదెవడు? అసలు బ్యాంకింగ్ వెబ్‌సైట్స్ ఇచ్చే గేట్‌వేలు ఎవడిస్తున్నాడు? ఈ గేట్‌వేల ద్వారా డబ్బు ఎక్కడికెళ్తుంది అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తాన్ని కలిపేయాలి. అట్ ద సేమ్ టైమ్ వేసేటప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా గజ దొంగల్ని పట్టుకోవాలి. గజ దొంగలు ఎదురుగానే తిరుగుతున్నారు. నేను చెప్తున్నాను కదా! యూట్యూబ్‌లో ఎంతోమంది ఉన్నారు. టాప్ పీపుల్ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి మీరు ప్రమోట్ ఈ ఫైట్ అనేది స్టార్ట్ చేసుంటే బాగుండేది. చిల్లర బ్యాచ్‌ని తీసుకొచ్చి లోపలేస్తే ఏమొచ్చింది చెప్పండి?